ఈ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని సమీపములో ఉన్నటువంటి గంగా గోదావరి నదీ తీరాలకు వెళ్ళి పట్టు స్నానం చేసుకొని మళ్ళీ విడిచేంత మట్టుకు ఆ గోదావరి సన్నిధిలోనే మంత్ర జపానుష్ఠానాలు చేయటం శుభకరము. ఒకవేళ శారీరకంగా చేతగాని వారు వసతి గృహములోనే ఉండాలి, వెళ్ళటానికి శరీరము సహకరించకపోతే హరిగంగే నమో గంగే అని గోదావరిని గంగను స్మరిస్తూ ఆ యొక్క స్నానం చేయాలి. పట్టుడు స్నానం, మళ్ళీ విడుపు స్నానం చేయాలి. గ్రహణ సమయములో పడుకోకూడదు. ఏదైనా ఎత్కించి స్తోత్ర పారాయణములను లేదా మంత్రజప అనుష్ఠానములను గురువు ద్వారా ఉపదేశింపబడినటువంటి యొక్క జపాలను స్తోత్రములను పారాయణములను పఠిస్తే చక్కటి ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ తెల్లవారుజామున యథావిధిగా విడుచుడు స్నానం చేసుకొని గృహములన్నీ శుద్ధి చేసుకొని చక్కగా ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవటం వలన సకల శుభాలు జరుగుతాయి.